కాంగ్రెస్ పార్టీకి సెంటిమెంట్గా ఎప్పటికీ కలిసి వస్తున్న తుక్కుగూడ బహిరంగ సభ అనేది మరొక్కసారి సమాయత్తం అవుతుంది. ఈ తుక్కుగూడ జరగబోయే జనజాతర సభతోటి కేంద్రంలో కూడా మార్పు రావాలి, మార్పు రాబోతుంది. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే రాబోతుందని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఈరోజు సభకు సమాయత్తం అవుతున్నారు. దీనిపై ఏమంటారమ్మా? రేవంత్ రెడ్డి గారు చెప్పింది అక్షరాల సత్యం. జనజాతర అనేది అది మామూలుగా కాదు. తను 1,00,000 మంది అంటే 2 లక్షల మంది జనజాతర కావడానికి సిద్ధంగా ఉన్నాం. దేశంలో మార్పు కోసం ప్రజలు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. రాహుల్ గాంధీ అనే తను ఒక కుటుంబాల నుంచి అన్ని ప్రాణత్యాగాలైన కుటుంబాల నుంచి ఉండి ఇన్ని రోజులు ఏ కనీసం పదవికి కూడా ఆశించకుండా తను పనిచేసుకుంటూ వచ్చిండు. ఈరోజు అలాంటి వ్యక్తిని మేము ప్రధాని చేయాలనుకుంటున్నాం. ఈ దేశంలో కూడా కాంగ్రెస్ పార్టీ వస్తే ప్రజలు ప్రతి దగ్గర శాంతియుతంగా పనిచేసుకుంటారు. ఈ అరాచకాలు పోతాయి, ఈ దొంగ దోపిడీ ఆ తనాలన్నీ వెళ్ళిపోతాయి. కాంగ్రెస్ ప్రభుత్వమే వస్తుంది. ఈ జనజాతరలో అది చూపించి తీరుతాం. ప్రజాప్రభుత్వం ప్రజాపాలన కోసమే జనాలకి వెళ్తాము. రాష్ట్రంలో కాకుండా దేశంలో కూడా తెచ్చుకోవడానికే కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తుంది. ఆ పనులు చేస్తుంది అని చెప్పి నమ్మకంతో కాంగ్రెస్ పార్టీని గెలిపించింది. రాష్ట్రంలో దేశంలో కూడా అదే అభివృద్ధి కోసం, అదే సాధన కోసం, అదే ప్రజాప్రభుత్వం కోసం, ప్రజాపాలన కోసం రాహుల్ గాంధీ గారిని గెలిపిస్తాం, ప్రధానిగా చేసుకుంటాం. దానికి ఎంత దూరమైనా మేము కృషి చేయడానికి రెడీగా ఉన్నాం. ఇప్పుడు యావత్తు భారతదేశము మోదీ యొక్క నాయకత్వాన్ని కోరుకుంటున్నారు అంటున్నారు చాలామంది. మరి మీరేమో రాహుల్ గాంధీ మాత్రమే ప్రధానమంత్రి కాబోతున్నారు అంటున్నారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? మోదీ అలాంటిది కోరుకునేది ఉంటే ఒక మహిళలుగా ఎక్కడికక్కడికి చింపి చంపేస్తూ ఉంటే కనీసం మహిళలను పట్టించుకొని మోదీ ఇవాళ ప్రధాని సీటు మీద కూర్చున్నా అని చెప్పుకుంటున్నాడే. అదే రాహుల్ గాంధీ గారు ఒక తోబుట్టులాగా, ఒక ఆడపిల్లల్ని పిలుచుకొని, ఒక అన్నలాగా ప్రతిదీ సహాయం చేస్తూ తనలో మమేకమై తిరుగుతున్నారు. కానీ మోడీ ఓ బస్సులు తయారు చేసుకొని, ఓ విమానాలు తయారు చేసుకొని టూరింగ్ షిప్పులు వేస్తున్నాడు తప్ప ప్రజల మీద ప్రేమతో కాదు. తాను టూరిజం చేయడానికి వచ్చిండు ప్రధానిగా. కాంగ్రెస్ అధిష్టానం కడియం కావ్యకు ఎంపీ టికెట్ ఇచ్చింది. సో దీనితో అటు మాదిగ, మాల సామాజిక వర్గం, ఉద్యమకారులు అందరూ కూడా చాలా కోపంగా ఉన్నారు. కడియం కావ్య ఓటమి లక్ష్యంతో మేము ముందుకు పోతామంటున్నారు. సో దీనిపై మీరేమంటారు? ఓటము లక్ష్యము అని చెప్పి వాళ్ళు అనడం కాదు. అక్కడ మా అధిష్టానం నిర్ణయం మేరకు మేము పనిచేస్తాము. అక్కడ క్యాండిడేట్ ఏం చేస్తుంది, ఏంది, ప్రజల్లో ఉంటుందా లేదా, మాదిగా అనేది పక్కకు పెడితే ప్రజల్లో ఉంటుందా లేదా, కష్టపడుతుందా లేదా. సరే, కడియం శ్రీహరి గారు ఎన్ని సంవత్సరాల నుంచి రాజకీయ అనుభవంతో వస్తున్నారు కాబట్టి అధిష్టానము తనకు పిలిచి టికెట్ ఇచ్చింది. అధిష్టానం మేరకు మేమైతే పనిచేస్తాము. తనను గెలిపేయడం కోసమే మేము ముందుంటాం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఎంపీ టికెట్ నాకంటే నాకు వస్తుందని చెప్పి చాలామంది ఆశావాదులు ఉన్నారు. కానీ ఎవరికి రాకుండా అనూహ్యంగా కొత్తగా వచ్చిన వారికే టికెట్ ఇవ్వడం జరిగింది. మరి ఇది ఏ విధంగా చూడవచ్చు? అది అధిష్టానం నిర్ణయం మేరకు, దాన్ని మేము మాట్లాడేంత కాదు.